నర్సరావుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలను పురస్కరించుకుని గృహ నిర్బంధంలో ఉన్న డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు గృహంలో అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు మండల నాయకులు ఎస్టీ ఎస్సీ బీసీసీఎల్ అధ్యక్షులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు గారు మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు గారి సేవలు సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఏ ఒక్కరూ తెలుగువారు మర్చిపోలేనటువంటి సేవలు తెలుగు రాష్ట్రాలకు అందించారు। ఆయన సేవలను కొనియాడుతూ రాబోయే రోజుల్లో అన్న నందమూరి తారక రామారావు గారికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న బిరుదుని అంకితం చేయాలని మరియు జూన్ 4న ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుందని నందమూరి తారక రామారావు గారి రామరాజ్యాన్ని తీసుకొస్తామని తెలియజేయడం జరిగింది। जोहार अन इंडिया, जोहार अन इंडिया, जोहार अन इंडिया। తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు మీడియా సోదరులందరూ కూడా మరి అన్న ఎన్టీ రామారావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇవాళ అందరం కూడా 101 మరి క్రీస్తు చేసిన అన్న ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మరి వారి 101వ జన్మదినోత్సవం వాళ్ళందరం కూడా సంతోషంగా జరుపుకోవడం జరిగింది। మరి అదేవిధంగా రేపు జూన్ 4వ తారీఖున ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కౌంటింగ్ ఉంది। మరి ఈ కార్యక్రమానికి అన్న ఎన్టీ రామారావు గారు పైనుంచి మనకు ఆశీస్సులు అందజేశారు కాబట్టి మనం అందరం కూడా రాబోయే కాలంలో ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాము। తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని మరి జూన్ 4వ తారీఖున మనం ఏర్పాటు చేయబోతున్నాము। మరి పార్టీ నాయకులు కార్యకర్తలు కానీ మహాశక్తి మహిళలు జనసేన కార్యకర్తలు నాయకులు వీర మహిళలు బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా చేయి గెలిపి అండగా నిలిచి మొన్న జరిగిన మే 13 ఎలక్షన్స్ కూడా ఎంతో సంతోషంగా చేయడం జరిగింది। మే 13 జరిగిన ఎలక్షన్స్ కూడా చాలా పండుగ వాతావరణంలో జరిగినాయి। మరి అందరూ కూడా ఉత్సాహంతో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించి మరి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవడానికి మరి పవన్ కళ్యాణ్ గారి అండదండలతోటి మోడీ గారి ఆశీస్సులతోటి మరి స్వర్ణాంధ్రప్రదేశ్ గా రాష్ట్రాన్ని మార్చుకోవడానికి మనం అందరం కూడా కంకణం కట్టుకున్నాం కాబట్టి తప్పనిసరిగా విజయం సాధిస్తున్నాము। మరి పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు మహిళలు అందరి సహాయంతో మరి జూన్ 4న మనం గెలవబోతున్నాము, ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నాము। అదేవిధంగా 20 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ జెండా నర్సరావుపేటలో ఎగరలేదు, అటువంటి జెండాని మరి తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా మీ చెదలవాడ అరవింద్ బాబు రేపు జెండా ఎగరేస్తున్నాడు। మరి ప్రజల ఆశీస్సులతోటి దీవెనలతోటి ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతున్నాం కాబట్టి తప్పనిసరిగా నర్సరావుపేట ఎమ్మెల్యే టీడీపీ అరవింద్ బాబుని రాసుకోండి। అదేవిధంగా ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారు పల్నాడు జిల్లా 7 అసెంబ్లీ సీట్లు మనం గెలుస్తున్నాము। తప్పనిసరిగా 83లో ఏ ప్రపంచం అయితే ఉందో ఆ ప్రపంచాన్ని 2024లో తీసుకురావడం జరిగింది। ఇవన్నీ కూడా కార్యకర్తలు అండదండలతోటి మహిళల అండదండలతోటి జనసేన బీజేపీ చేయూతనిచ్చి మనందరం కూడా ముందుకెళ్ళడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి। రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మనకు చేస్తున్న అవకాశం ఉంది। నర్సరావుపేట గడ్డ మీద మీ చదలవాడ అరవింద్ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించే బాధ్యత మీరు తీసుకున్నారు। మీ అందరికి కూడా మరొకసారి ఈయన ఎన్టీ రామారావు గారి జన్మదిన పాదాలకు నమస్కారాలు తెలియజేస్తున్నాను। జోహార్ అని ఎన్టీఆర్, జోహార్ అని ఎన్టీఆర్। ఈరోజు మన నట విశ్వరూప నట విఖ్యాత నట సార్వభౌముడైన నందమూరి తారక రామారావు గారి 101 జయంతి సందర్భంగా మన నర్సరావుపేట నియోజకవర్గం తెలుగు తమ్ముళ్ళందరికీ ఇంత ఘనంగా ఈ సెలబ్రేషన్ నిర్వహించినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను। ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు। మనందరికీ తెలుసు నందమూరి తారక రామారావు గారు అనే ఒక పేరు కాదు, ఒక వ్యక్తి కాదు, అతను ఒక చరిత్ర। అటువంటి ఒక మహానాయకుడు నిజంగానే ఎక్కడున్నా కానీ మన మనసుల్లో ప్రతి ఒక్క తెలుగు తమ్ముడు అలాగే ప్రతి ఒక్క మహిళ మనసుల్లో చిరస్మరణీయంగా నిలిచిపోతారు। అటువంటి నాయకుడిని నిజంగానే ఈరోజు ఈ 101 జయంతి మన తెలుగు తమ్ముళ్ళందరూ కలిసి మన నియోజకవర్గంలో నర్సరావుపేట నియోజకవర్గంలో మన పార్టీ తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది। మీ అందరికీ తెలుసు 1982లో మార్చి 29న తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది। మన
నందమూరి తారక రామారావు గారు దగ్గర 9 నెలల్లోనే అతను అధికారాన్ని చేపట్టుకున్నాడు. దాని తర్వాత మొత్తం చరిత్రే మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మన తెలుగు జాతి కీర్తిని నలుమూలల ప్రపంచానికి చాటి చెప్పిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. మన మహిళా సంరక్షణ, ఎందుకంటే మొట్టమొదటిగా సంక్షేమ కార్యక్రమం మొదలుపెట్టింది కూడా మన అన్న నందమూరి తారక రామారావు గారు. 2 రూపాయల కిలో బియ్యం మొట్టమొదటి ప్రవేశపెట్టింది నందమూరి తారక రామారావు గారు. దానివల్ల ఎన్నో కోట్ల మంది ఉచిత 2 రూపాయల కిలో బియ్యం తీసుకొని చాలా చక్కగా చేసుకునేవాళ్ళు ఇంతకుముందు. సో అలాంటి మంచి కార్యక్రమాలు, అలాంటి ఒక మంచి నాయకుడు నిజంగానే మన మధ్యలో లేకపోవడం అనేది నిజంగానే చాలా బాధాకరం. కాకపోతే ఏంటి అంటే అతని కీర్తి ఎప్పటికీ, అతను ఉన్నా లేకపోయినా కానీ మన మనసులో ఎప్పటికీ నిలిచిపోయి ఉంటారు. అలా అతని కీర్తి కూడా నలుగురిలో వ్యాపిస్తూనే ఉంటుంది. మన తెలుగు జాతి కీర్తి, తెలుగు జాతి కీర్తి మొత్తాన్ని నిలబెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అలాంటి నందమూరి తారక నిజంగానే మనం నివారణ అర్పించాలి. ఈరోజు ఈ 101 జయంతి సందర్భంగా మన తెలుగు తమ్ముళ్ళందరికీ నిజంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అటువంటి ఒక నాయకుడిని నిజంగానే మనకు దొరకడం మన అదృష్టం. అటువంటి నాయకుడికి నిజంగానే ఈ రాబోయే జూన్ 4న మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నిజంగానే మనందరం ఎంత కష్టపడ్డాం, కష్టానికి ఫలితం దక్కుతుందని చెప్పి నేను ప్రగాఢ నమ్మకం నాకు ఉంది. అలాగే చంద్రబాబు అరవింద్ బాబు గారు పడ్డ కష్టం ఎటుపోదు. జూన్ 4న మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పేసి ప్రగాఢ నమ్మకం ఉంది నాకు. జూన్ 4 మళ్ళీ ఇలాగే కలుద్దాం, మళ్ళీ ఇలాగే సెలబ్రేట్ చేసుకుందాం తప్పకుండా. మరి ఒక్కసారి మీరందరికీ, తెలుగు తమ్ముళ్ళు, మహిళా మూర్తులందరికీ నా ధన్యవాదాలు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ కోరగా, జోహార్ తెలుగుదేశం పార్టీ.